మామూలుగానే మీటింగ్లల్లా టీవీ ఛానళ్ల డిబేట్లు, సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఏలువడిని ఖతర్నాక్ పంచులతోని, పక్కా లెక్కలతో నడుచుకుంటాడు హరీష్ రావు. అసొంటిది అసెంబ్లీ అంటే అన్ని తీర్ల ప్రిపేర్ అయ్యే పవర్లున్న పాటోళ్ళకి కౌంటర్లు వేస్తుంటాడు. అట్లనే కాంగ్రెస్ ఏడాదిలో చేసిన అప్పుల మీద ఇగో ఇయాల ఇట్లా ఇచ్చి పాడేసిండు. ఇవాళ అసెంబ్లీకి ఎంట్రీతోనే కాంగ్రెస్ వాళ్ళ తీరుకు కౌంటర్ ఇచ్చినట్టు చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు. లగచర్ల రైతులకు బేడీలేసినందుకు నిరసనగా నల్లంగిలతోని కార్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బేడీలేసుకొని వచ్చిర్రు. అటెనక సభల చర్చ అవుతుంటే అప్పుల ముచ్చటొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఏడాది పాలనలో చేసిన అప్పు 1,27,208 కోట్లు. ఇట్లనే అయితే 5 ఏళ్లకయ్యే అప్పు ఇంత అనుకుంటా లెక్కలు చెప్పిండు ఇట్లా హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో. ఈరోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష, 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇన్నొద్దులు ఎంతసేపు 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులింత, మొత్తం అప్పులలో ముంచి తిప్పలు పెడుతురు అనుకుంటే కామెంట్లు చేసే కాంగ్రెస్ వాళ్ళకు ఇగో ఇట్లా పక్కా లెక్కలతో క్లారిటీ ఇచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు చెప్పుర్రిగా ఏం చెప్తారో అనుకుంటా కారు కర్తలు షేర్ చేస్తుర్రు ఈ వీడియోని. రోడ్ల పంట ఎవరన్నా భిక్షాటన వేసుకుంటా కానొస్తే కొందరు తోసిన కాడికి 5దో 10దో ఇచ్చి దోలుతారు. ఇంకొందరు అయితే లేవు పర్రీడికెళ్ళి అని ఎలగొడతారు. కానీ గిడ బిచ్చమేస్తే కేసేస్తారట. ఏంది బిచ్చమేస్తే కేసేసుడేంది అంటారా? చూడురైతే ఇదెక్కడి మాస్రా మావా అనుడు పక్కా ఓగాల మీరు ముచ్చటింటే. మామూలుగా రోడ్ల మీద ఎవరైనా దిక్కుతోచని పరిస్థితులుంటే 5దో 10దో ఇచ్చి సాయం చేయురని చెప్పేటోళ్ళని చూసినాం గానీ మధ్యప్రదేశ్ లో ఉన్న ఇండోర్ కాడ మాత్రం భిక్షాటన చేసేటోళ్ళకి ఎవరైనా పైసలు ఇస్తే ఎఫ్ఐఆర్ రాసి కేసు బుక్ చేస్తారట. మళ్ళీ ఎందుకు ఇట్లా అనంటే యాచకులు లేని నగరంగా మార్చేతందుకు ఈ నిర్ణయం తీసుకురట సెంటర్ వాళ్ళు. మళ్ళీ ఇది ఎప్పటిసంది అనుకుంటురు, కొత్తేడాదికెళ్ళే అంటే జనవరి 1, 2025 నుంచి షాలు కాబోతుంది. దీనికోసం దగ్గర 10 నగరాలల్లో పైలట్ ప్రాజెక్ట్ పేరుతోని దీన్ని షురూ చేస్తారు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఇది ఉత్తర మధ్యప్రదేశ్ లోనే కాదు, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా లిస్టులున్నాయట. అందరికి తెలియని ఇంకో షాకింగ్ ముచ్చట ఏందంటే ఇట్లా రోడ్ల పొంట అడుక్కునేటోళ్ళు ఏం తక్కువలు కాదు. ఇండోర్ అధికారులకు వాళ్ళ గురించి కొన్ని అవాకయ్యే నిజాలు తెలిసినాయి. అవేందంటే ఇలా దాంట్లో కొందరికి పక్కా ఇండ్లు ఉన్నాయట, ఇంకొందరు అయితే డ్యూటీలు చేసుకుంటా పెండ్లాం పిల్లలతోని సెటిల్ కూడా అయ్యారట. అందుకే ఎట్లొచ్చిన వాళ్ళని అట్లనే వాళ్ళ జాగాలకు దోలియనికనే ఈ ఆలోచన చేస్తుందట కేంద్రము. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ మెయిన్ మోటో ఏందంటే అసలు అడుక్క తినేటోళ్ళు లేని సిటీలు ఉండేటట్టు చేయాలనే ఈ నిర్ణయం తీసుకుంటారట. చూడాలి ఇది ఎంత దాకా సక్సెస్ అవుతుందో.